అమ్మా కాకరకాయ కారం దారం చుట్టి చేస్తావు కదా, చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చెప్పవా? అలాగేనమ్మా. కాకరకాయలని పైన చెక్కు తీసుకొని లోపల ఉన్నటువంటి ఇత్తనాలు గింజలు అవన్నీ కూడా తీసేసుకొని చక్కగా మజ్జిగ పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ రెండు వేసుకొని బాగా కాకరకాయల్లోకి ఆ మజ్జిగ వెళ్ళేటట్లుగా కలిపేసేసి బాగా కలిపేసేయాలి. అప్పుడు పొయ్యి మీద పెట్టేసేయాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం దాంట్లోకి కారానికి కావాల్సినవి చేసుకుందాం. ఒక 3 స్పూన్లు దాకా, టేబుల్ స్పూన్లు అనమాట, 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు, పచ్చిపప్పు 1 స్పూను, ధనియాలు 1/2 స్పూను, మినపప్పు 1 స్పూను, ఆవాలు కొంచెం, తర్వాత జీలకర్ర కొంచెము వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగినాయి అన్నాక అందులో చిన్నులపాయలు కూడా వేసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలి. ఇవి చల్లారినాక మిక్సీకి వేసుకుందాము. ఈలోగా కాకరకాయలు ఉడుకుతూ ఉంటాయి కదా, వాటిని ఒకసారి కదిలించుకుంటూ లోపలికంతా మజ్జిగ పోయి ఉడికేలాగా చూసుకుంటూ ఉందాము. ఇవి వేయించుకుని అన్ని మిక్సీలో వేసుకొని అందులో ఉప్పు కారం మనం ఎంతవరకు అయితే మంట తినగలుగుతామో అంత కారం వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు వేసాను. వేసి మిక్సీకి వేసుకోవాలి. వేసుకుంటే కారం రెడీ అయిపోయింది. ఈలోగా ఈ కాకరకాయలు ఉడికిపోయినాయి కదా, వీటిని బయటికి తీసి రెడీగా పెట్టుకుందాము. ఇవి ఇప్పుడు మనం నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం చల్లారాలి. వేడి తగ్గినాక నూనెలో పోసి వేయించుకోవాలి. ఆ వేడి తగ్గే లోపల మనం నూనె వేడి చేసుకుందాము. బాండి పెట్టి నూనె పొయ్యి మీద పెట్టి కాకరకాయలని అందులో వేయాలి. ఇవి బాగా వేగాలి. చాలా బాగుంటుంది. ఉత్త కాకరకాయలను కూడా అన్నంతో పాటు తినొచ్చు, అన్నం లేకుండా ఉత్త కాకరకాయలను కూడా తినొచ్చు. నువ్వు అంతకుముందు తిన్నావు కదా, నీకు ఎలా అనిపించింది దాని టేస్టు? అదేనా, ఇది చాలా బాగుంది. అదే, అంత బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు ఆడతా కూడా కాకరకాయ తీసుకొని తినేయొచ్చు. అంత టేస్ట్ ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. చిన్ని, చేదు ఉంటుందా నీకు? ఆహా, లేదే. చేదు అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి కాంబినేషన్గా కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ వేగిన కాకరకాయల్లో మనం ఇందాక మిక్సీకి వేసుకున్నటువంటి కారాన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలానే మిగతా కాకరకాయలన్నింటిలో కూడా ఈ కారాన్ని ఇలా పెట్టేసుకోవాలి. కారం అంతా కూడా కాకరకాయల్లో పెట్టేసుకున్నాక ఇది వేగటానికి వేస్తాం కదా, బాండీలో వేసేటప్పుడు ఈ కారం బయటికి రాకుండా ఇలా దారం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే అన్నిటికీ మనం ఇప్పుడు బాండీలో వేపుకోవచ్చు. కొంచెం ఇందాక వేయించిన కాకరకాయల నూనె ఉంది కదా, అది కొంచెం తీసి మిగిలింది కొంచెం ఉంచుకొని అందులోనే మినపప్పు, ఆవాలు, కరివేపాకేసి ఈ దారం చుట్టు పెట్టుకున్న కాకరకాయలు వేసి మిగిలిన కారం వేసుకోవాలి. కొంచెం కారం ఇంకొంచెం తింటాము, పైన ఉత్త కాకరకాయ తినేటప్పుడు కొంచెం ఘాటు తగిలితే బాగుంటుంది అనుకున్నాను, ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సన్నటి సెగ మీద ఒక 4 నిమిషాలు అలా ఉంచితే చాలు, ఇంకా అయిపోయింది. చూసారా, వేడి కాకరకాయ రెడీ. చూసావా ఇప్పుడు ఎంత సింపుల్గా, ఎంత బాగా చేసుకోవచ్చో? నచ్చిందా? చాలా యమ్మీగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి తినేస్తా. ఓకే, మీరు కూడా రెడీ చేసుకొని ఈ కాకరకాయని టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.